చాలా లేట్గా జూనియర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్, మన కిరీటి డెబ్యూ ఫిల్మ్ తో ఆడియన్స్ ని సాటిస్ఫై చేశాడా లేదా, ఈ సినిమా స్టోరీ స్పెసిఫిక్ గా తనకి ప్లస్ అయిందా మైనస్ అయిందా. మామూలుగానే ఇది ఒక యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీ, మధ్యలో కామెడీ సీన్స్ కూడా పెట్టారులే. నాకు ఫిల్మ్ లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ కి ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పను, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లైన్ లో వెళ్తుంది. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత సినిమా వెళ్లే డైరెక్షన్ పూర్తిగా మారిపోద్ది. ఈ యాక్టర్ కి, అదే కిరీటికి ఇది డెబ్యూ ఫిల్మ్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడా అని అనుకున్న ఒక క్యూరియాసిటీ ఉండింది. కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు భయ. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో ఎలా చేస్తాడు అనుకున్నా, ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే చేశాడు. పర్సనల్ గా నాకు కానీ ఆడియన్స్ కి కానీ కిరీటికి ఇది డెబ్యూ ఫిల్మ్ అవడం వల్ల అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ అన్ని పక్కన పెట్టి మూవీకి వెళ్ళి చూస్తే మూవీ నాకు వర్క్ అయింది అనిపించింది. అంటే మూవీ సూపర్ అంటే లేదు, కొన్ని మైనస్ పాయింట్లు కూడా డెఫినెట్ గా ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక డెబ్యూ ఫిల్మ్ లో ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ పెట్టారు, అదే నాకు నచ్చింది. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ సీన్స్ లో కొన్ని నాకు వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వలేదు. మెయిన్ గా సినిమాకి సత్య అండ్ హర్ష ప్లస్ అయ్యారు. ఆ టైమింగ్ అది వర్కౌట్ అయింది బాగా. అసలు ఇంటర్వల్ వరకు మనకేం అర్థం కాదు, అసలు మూవీ దేని గురించి ఏంటి అనేది కరెక్ట్ గా అర్థం కాదు. ఇంటర్వల్ దగ్గర వచ్చే ట్విస్ట్ వల్ల మూవీ యొక్క కోర్ ఎమోషన్ బయటపడుద్ది, ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఫైనల్లీ క్లైమాక్స్ లో రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారు. ఫైనల్ గా అసలు ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అనే క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు ఎపిక్ లెవెల్లో కనెక్ట్ అవుతుందని చెప్పను, కానీ బట్ ఒక లెవెల్లో కనెక్ట్ అవుతుంది. ఒక 60% ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, మామూలుగా డెబ్యూ ఫిల్మ్స్ అంటే స్టోరీ బేస్డ్ మూవీస్ ఉంటాయి, ఎంతైనా కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డైరెక్టర్ వర్క్ గురించి చెప్పినప్పుడు యావరేజ్ అని చెప్తా, ఎందుకంటే స్టోరీలోని క్యారెక్టర్స్ని ఇంకా స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుండేది. లైక్ హీరో క్యారెక్టర్ని బాగానే రాశారు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ శ్రీలీల క్యారెక్టర్ని బాగా రాయలేదు. ఇక్కడే డైరెక్టర్ కన్ఫ్యూజన్ అయ్యారనిపించింది. ఎందుకంటే లవ్ స్టోరీలో క్లారిటీ లేదు, ఒక ఎమోషనల్ పాయింట్ లేదు. లవ్ స్టోరీ కనెక్టింగ్ అనిపించదు, ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం ఫస్ట్ హాఫ్ ట్రాక్ ఉంటుంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ లో బాగానే ఉంటుంది. డిఎస్పీ మ్యూజిక్ బాగానే ఉంది, ఎడిటింగ్ బాగానే ఉంది. మెయిన్ గా ఈ మూవీకి మనం కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ హీరోకి ఒక ఆర్క్ ఇచ్చారు. ఫస్ట్ లో హీరో చాలా సిల్లీగా ఉంటాడు, లాస్ట్ లోకి వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేసరికి హీరో పూర్తిగా మారిపోయి ఉంటాడు. మూవీలో మెయిన్ మైనస్ అంటే విలన్ క్యారెక్టర్ ని ఎందుకో వీక్ చేసేసారు అనిపించింది. యాక్చువల్ గా విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు, కానీ ఇక్కడ అయితే దెబ్బేసింది. సపోర్టింగ్ రోల్స్ చేసిన అందరూ బాగా చేశారు. మెయిన్ గా హర్ష సత్య అయితే బాగా చేశారు. మెయిన్ గా ఈ మూవీకి వచ్చేసరికి జెనీలా గారు యాక్ట్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యా. అది సీరియస్ క్యారెక్టర్ అంటే కొంచెం ఎక్కడో డౌట్ ఉండేది. అంటే ఆమె చేసిన క్యారెక్టర్స్ అన్ని హ్యాపీ ఫీల్ గుడ్ కూల్ క్యారెక్టర్సే కదా, లైక్ బొమ్మరిల్లు గానీ అండ్ టీ రెడీ సీరియస్ క్యారెక్టర్ కదా, ఎలా ఉంటుందో అనుకున్నా బాగా చేశారు. క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించారు. ఈ మూవీ మాట్లాడింది దేని గురించి అంటే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే బాండింగ్ గురించి గట్టిగా మాట్లాడింది. ఫైనల్ గా నాకు అనిపించింది ఏంటంటే కామెడీ కొంత వర్కౌట్ అయింది, మంచి సాంగ్స్, స్టెప్స్, ఎమోషనల్ సీన్స్, డీసెంట్ హీరో పర్ఫార్మెన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. నాకైతే మొత్తం నచ్చిందని చెప్పలేను, కానీ నచ్చింది ఎక్కువ, నచ్చనివి తక్కువ. సో ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ద రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.